రామకాంత్ రెడ్డి గారి ట్యాంక్ బండ్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. నాగార్జున గారు కూడా స్వాగతం సుస్వాగతం. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. మరి వాస్తవంగా చెప్పాలంటే ఎమ్మెల్యే గారు అదే విధంగా నిన్ననే పోయి మన గుడ్డపల్లి కథ మీద కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా గుడ్డపల్లి కాంగ్రెస్ ఓటరేషన్ సర్టిఫికేట్ అట్లే ఆయన కూడా అది మొక్కగా అబ్బా కిదిగా అట్లా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని చేసినా రక్తదాన శిబిరానికి ఇచ్చినది అనేది లేనే లేదనేది మనందరికీ తెలిసిన విషయం. ఒకసారి రక్తం ఇచ్చినామంటే అది ఒక మనిషిని మనం బతికించిన తృప్తి మన జీవితంలో కలుగుతుంది. అట్లాంటిది ఇక్కడ ఎంఆర్ఓలు, సిఐలు, ఎస్ఐలు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఎంతోమంది చెప్తున్నారు. ఒక నేను ఇది 20సారి సార్ అంటున్నాను. అంటే అంతకన్నా జీవితంలో ఏం కావాలి, డబ్బులు ఉన్నాయి బలికిరాని. కానీ ఇట్లాంటి కార్యక్రమాల్లో మన జిల్లాలో రక్తం కొరత లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వీలైన వాళ్ళందరూ కూడా, సాధ్యం కాని వాళ్ళదంటే వదిలేయండి, దాని గురించి హెల్త్ ప్రాబ్లమో ఇంకేదైనా ఉంటే ఇయ్యలేని పరిస్థితిలో ఉంటే వదిలేయండి. కానీ ఇయ్యవలసిన వాళ్ళు మాత్రం తప్పకుండా అందరము ఒకసారి ముందడుగు వేయాలి. ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ తరాలకు కూడా మనం ఇట్లాంటి విషయాలని మనం అందరికీ వివరిస్తూ వాటిని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై నేను చెప్పి మనం చేస్తాం. ఇంకో అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటూ తరఫున ధన్యవాదాలు అలా కూర్చో ముచ్చట్లు ఎమ్మెల్యే గారు మాట్లాడారు.